శేషు సిస్టర్ సిస్టర్ చెప్పండి. మీ నాన్నని జాన్సమ్మ పిలిచారు. ఏదో ముఖ్యమైన విషయం మాట్లాడాలంట. అలాగా? ఆయన ఇంకా ఇంటికి రాలేదు కదా? అవును. ఆఫీస్ అయిపోయి అందరం వచ్చేసాము. ఆయన మాత్రం ఎక్కడ తిరుగుతున్నాడు? సిస్టర్, నేను కాల్ చేసి రమ్మని చెప్తాను. అలాగే శేషు. నాన్న చెప్పరా. ఝాన్సీ అమ్మ మిమ్మల్ని పిలుస్తున్నారంట నాన్న. ఏదో ముఖ్యమైన విషయం మీతో మాట్లాడాలంట. ఏంట్రా? ఏంటి సడన్ గా? నాకేం తెలుసు నాన్న, మీరు ఆవిడ్నే వచ్చి అడగండి. ఏంటి నాన్న, ఈలోపే తాగడానికి వెళ్ళిపోయావా? రేయ్, నన్ను చూస్తుంటే తాగుబోతులా ఉన్నానా? లేదు, సాయంత్రం అయితే మామూలుగా అక్కడికి కదా వెళ్తారు, అందుకే అడిగాను. ఇప్పుడు మీరు వస్తున్నారా? లేదు, మీరు ఇప్పుడు రావటం లేదని నేను ఝాన్సీ అమ్మతో చెప్పనా? రేయ్ ఉండరా స్టూపిడ్ ఫెలో, నేను వస్తున్నాను, ఫోన్ పెట్టరా. ఏమైందన్నా? ఇంట్లో అత్తయ్య రమ్మంటున్నారంట. ఇప్పుడు ఇంటికి వెళ్ళాలంటారా? మరి ఈవిడా? ఎక్కడికి పోతుందిలే, ఇదే ఫ్యాక్టరీలో కదా పని చేయాలి. రేపు చూసుకుందాంలే. ఇది ఇలా ఎన్ని రోజులని తప్పించుకుని తిరుగుతుందో నేను చూస్తాను. నువ్వు బండి పోని. బంగారే. హలో అమ్మా, ఇంకేం భయపడకు. నువ్వు బయలుదేరి ఇంటికి వెళ్ళమ్మా. ఎలాగే? అతన్ని ఫోన్ చేసి రప్పిస్తున్నానమ్మా. నువ్వు బయలుదేరమ్మా, ఇంకేం భయపడకు. సరేనమ్మా. అమ్మా. బంగారే. ఏంటమ్మా, ఇంటికి వచ్చేసావా నువ్వు? వచ్చేసాను బంగారే. అతను బయలుదేరిన వెంటనే నేను బయలుదేరి వచ్చేసాను. మంచి టైం బంగారి, ఇవాళ నేను తప్పించుకున్నాను. డైలీ ఇలాగే దాగుడు ముత్తలు ఆడలేను బంగారి. రేపు కూడా నన్ను ఇలాగే ఫాలో అప్ చేస్తే నేనేం చేయాలి? అది రేపు చూసుకుందాం. నువ్వు ముందు వెళ్ళి ప్రశాంతంగా రెస్ట్ తీసుకో. సరే. అత్తయ్య. గణేష్, ఏమైంది? చెప్పండి అత్తయ్య. ఏదో పిలిచారంట కదా, అదే అర్జెంటేమో అనుకుని పరిగెత్తుకుంటూ వచ్చా. నేనెక్కడ పిలిచాను? లేదత్తయ్య, మీరేదో ముఖ్యమైన విషయం మాట్లాడదామని రమ్మన్నారని శేషునే ఫోన్ చేసి రమ్మన్నాడు. లేదే, నేనేం పిలవలేదే.